యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు ఒక విధమైన మనస్పర్ధలు మీ కుటుంబం, స్నేహితులు మీ మధ్య, మీ శ్రేయస్సు కోరేవారి మధ్య తలెత్తే అవకాశం ఉంది. దీనివల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్యలన్నీ చాలా వరకు అవాయిడ్ చేయగలిగితే మంచిది. మీరు కాస్త ఓపిక పట్టి జాగ్రత్తగా మాట్లాడగలిగితే ఈ సమస్యలన్నీ వాటంతటికవే తొలగిపోతాయి. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ జీవితంలో మీరు కాస్త విసిగిపోయి ఉన్నట్లు కనిపిస్తారు. ప్రస్తుతం మీ బాంధవ్యాలలో కొద్దిగా అపశృతులు దొరుకుతున్నాయి కాబట్టి మీ భాగస్వామితో మీ మనసిచ్చి మాట్లాడే ధైర్యం, బలం మీకు ఉన్నాయి. అలాగే మీ భాగస్వామి కూడా మీరు చెప్పేది వినటానికి సిద్ధంగానే ఉన్నారు. ఈరోజు మీ మార్గంలో చిన్న చిన్న అడ్డంకులను చూస్తారు. మీరు వీటిని అలాగే ఉంచి గోరంతులు కొండంతులుగా భావించకండి. మేషరాశి కెరియర్. ఈరోజు మిమ్మల్ని ఎవరో అదృశ్యంగా ఉండి సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తున్నట్లుగా మీరు ఫీల్ అవుతారు. బహుశా అది ఒక కౌన్సిలర్ కావచ్చు, లేదా జీవితంలో మీరు బాగా విశ్వసించే, మీకు సరైన మార్గాన్ని సూచించే ఒక పలుకుబడి కలిగిన వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి మీకు ఈరోజు మీలో నెలకొని ఉన్న అనుమానాలను, సంశయాలను నివృత్తి చేసి మీకు సరైన మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. ఉద్యోగ విషయంలో కానీ, మీ చదువు విషయంలో కానీ మీలో ఉండే కన్ఫ్యూజన్ను తొలగిస్తూ మీరు అటువంటి వారి వైపే మొగ్గు చూపించండి ఈరోజు. మేషరాశి ఫైనాన్స్. ఈరోజు మీకు అనుకోని మార్గాల నుండి రాబడి వస్తుంది. ఇది ఒక తాత్కాలికమైన పుష్కలంగా వచ్చిపడిన క్యాష్ కావచ్చు, ఒక బోనస్ రూపంలో మీరు పనిచేసే చోట నుండి, లేకపోతే ఒక ప్రాజెక్ట్ కావచ్చు మీకు చెల్లింపులు లభించడానికి. అది మీకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఒక గేమ్ లాంటి అవకాశం ద్వారా, లేకపోతే చివరికి వారసత్వం ద్వారా సంక్రమించినటువంటిదైనా కావచ్చు. ఈ సొమ్మును అందుకోండి, బ్యాంకులో భద్రంగా దాచిపెట్టండి. ఈరోజు భవిష్యత్తులో సంభవించే ఆర్థిక ఇబ్బందులు తప్పించుకోవడానికి. మేషరాశి హెల్త్. మీరు లావెక్కటం అన్న సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఈరోజు మీకు మంచి అవకాశాన్ని కలిగిస్తుంది వ్యాయామం మొదలు పెట్టడానికి. మీ బరువు తగ్గించుకోవడం వల్ల చిరకాల మీ అధిక బరువు సమస్య పరిష్కారమైపోవటమే కాకుండా జీవితంలో ఉండే అందాన్ని, ఆనందాన్ని ఎంజాయ్ చేయగలరు మీరు. అన్నిటికంటే మిన్నగా మీ జీవితాన్ని మంచి మార్గంలోకి తీసుకువచ్చి మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు ఒక ఆనందదాయకమైనదిగా, మనస్సు చపల చిత్తంగా ఉండే మూడ్లోకి దించేదిగానే ఉంటుంది. మీ కుటుంబం మరియు స్నేహితులు వీరిద్దరి మధ్య సమతుల్యం పాటిస్తూ ఉండండి. ఎందుకంటే వీరుభయులు కూడా మీకు సంతోషాన్ని ఇచ్చేవారే. ఈరోజు మీ సంబంధాలు పూర్తిగా సామరస్యంగా ఉంటాయి. వృషభ రాశి రొమాన్స్. ఒక చిన్న సమస్య లాంటిది మీ ప్రణయ జీవితానికి ఒక క్రొత్త రుచిని కలుగజేస్తుంది. ఈరోజు మిమ్మల్ని ఒక సంతోషకరమైన మూడ్లోకి నెట్టివేస్తూ మీ భాగస్వామి సహచర్యాన్ని ఈరోజు మీరు బాగా ఎంజాయ్ చేస్తారనే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఇద్దరు ఒక ప్లెజర్ ట్రిప్లో బయలుదేరి వెళతారు కాబట్టి ఇది మిమ్మల్ని పునరుజ్జీవనం చేసి మీలో క్రొత్త ఉత్సాహాన్ని నింపి మిమ్మల్ని ఆవేశపూరితంగా తయారు చేయడమే కాదు, మీరిద్దరూ ఒకరికొకరు పరస్పరం బాగా అర్థం చేసుకునే అవకాశాన్ని కూడా కలుగజేస్తుంది. వృషభ రాశి కెరియర్. పని మీద మీరు ప్రయాణం చేస్తున్నట్లయితే మీరు ఈరోజు ఈ పని సంబంధిత ప్రయాణంలో చాలా బిజీగా ఉన్నట్లు గ్రహిస్తారు. ఏమైనప్పటికీ ఇది చాలా ఫలప్రదమైనది. ఎంజాయ్ చేయండి. మీరు కొంచెం ఒత్తిడికి లోనవుతున్నప్పటికీ దీర్ఘకాలంలో ఈ ట్రిప్ మీకు చాలా లాభసాటి అయినటువంటిది. మీరు కష్టపడి చేస్తున్న పనిని, శ్రమను మీ సహచరులు, మీ పై అధికారులు గమనిస్తూనే ఉన్నారు. మిమ్మల్ని సమీప భవిష్యత్తులో ప్రమోషన్కు పరిశీలించవచ్చు. వృషభ రాశి ఫైనాన్స్. మీరు వ్యాపారంలో పనిచేస్తూ ఉంటే ఈరోజు మీకు చాలా ప్రోత్సాహకరమైనటువంటిది. ప్రస్తుతం ఈ రంగంలో మీకు లాభాలు రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని ఆర్థిక సమస్యలను కూడా మీరు పరిష్కరించగలుగుతారు. కొత్త ఊహలకు, కాంటాక్టులకు ఎప్పుడు మీ ద్వారాలను తెరిచే ఉంచండి. మీకు రాబోయే కొన్ని వ్యాపార సంబంధాలు లేక ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు రావచ్చు. వీటి గురించి మీకు తెలియకుండానే, మీరు గమనించకుండానే. వృషభ రాశి హెల్త్. వ్యాయామం చేయడానికి మీరు క్రొత్త మార్గాలను కనిపెట్టాలి. ఈరోజు మీకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలుగజేసే అవకాశాలను కనిపెట్టి రండి. మీకు చెమట పట్టేలాగా జాగింగ్తో సహా మీ స్నేహితులతో కానీ, లేక ప్రాంతీయ ఫిట్నెస్ సెంటర్లో కానీ, ఒకవేళ మీరు ఈ విధమైన కార్యకలాపాలలో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటే మీరు దాన్ని అంటిపెట్టుకుని ఉంటారు, ఎక్కువగా బరువును తగ్గించుకుంటూ. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ కుటుంబం మీకు అందించే సహాయ సహకారాలను మీరు మెచ్చుకుంటారు. ఈరోజు మీరు వాళ్లతో బాగా మసలుకోలేకపోతున్నప్పటికీ కొన్ని సందర్భాలలో సమస్యలు, అపార్థాలు
తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకున్నట్లుగా మరెవరూ అలా చేయలేరు. దీన్ని మీరు గుర్తించండి. మిథున రాశి. రొమాన్స్. మీలో ప్రణయభరితమైన భాగస్వామి కోసం చూస్తూ ఉండేవారు ఈరోజు విజయాన్ని చవిచూస్తారు. ఈ వ్యక్తిని మీరు ఒక పోర్టల్ ద్వారా చూసి ఉండవచ్చు. బహుశా వివాహాలు కుదిరితే ఒక పోర్టల్ కావచ్చు అది. ఈ వ్యక్తి విదేశాలలో నివసిస్తూ ఉండే అవకాశం ఉంది. అతను గాని ఆమె గాని మిమ్మల్ని ఒక వింత పద్ధతిలో ఆశ్చర్యపరిచే విధంగా కలవచ్చు. మీరు కూడా వారి స్టైలు హుందాతనం చూసి పూర్తిగా మత్తులో మునిగిపోయినట్లు ఫీల్ అవుతారు. మిథున రాశి. కెరియర్. ఈరోజు మీ చిరకాల మిత్రుడి వద్ద నుండి కానీ లేక ఒక తెలుసున్న వ్యక్తి వద్ద నుండి కానీ మీకు సరిగ్గా కుదిరే ఒక ఉద్యోగ అవకాశం గురించి విన్నట్లయితే మీరు ఆశ్చర్యపోకండి. తప్పకుండా ఈ అవకాశాన్ని పరిశీలించండి. ఈ మీ మిత్రులు మీ క్షేమం మీ శ్రేయస్సు కోసమే హృదయపూర్వకంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో 2 జతల కళ్ళు చెవులు ఒకే దానికంటే మంచివి అని వేరే చెప్పనక్కర్లేదు. మిథున రాశి. ఫైనాన్స్. మీకు విపరీతమైన ఖర్చులు ఉన్న రోజు ఇది. మీరు ఆదా చేసినటువంటి సొమ్మును మీరు ఒకసారి కంటే ఎక్కువగా వాడవలసి వస్తుంది. కుటుంబ సంబంధిత ఖర్చులు తలెత్తడంతో మీరు కొంత ఆర్థిక ఇబ్బందులకు గురి కావచ్చు. అధికమైన విపరీతమైన వైద్య ఖర్చులు పెరిగిపోవడంతో ఇటువంటి పరిస్థితి సంభవించి ఉండవచ్చు. ప్రస్తుతానికి ఈ బిల్లులను మేనేజ్ చేయండి ఎలాగోలాగా. ఇవి చిరకాలం ఉండేవి కావు. కేవలం తాత్కాలికమైన ఆర్థిక ఇబ్బంది మాత్రమే. మిథున రాశి. హెల్త్. ఈ రోజు మీకు బ్రహ్మాండమైన రోజు ఆరోగ్యపరంగా. ఇది మీకు అతి శక్తివంతమైన రోజు. మళ్ళీ మిమ్మల్ని హుషారుగాను ఫిట్గా యాక్టివ్గా ఉంచగలిగే కార్యకలాపాలను తిరిగి కొనసాగించండి. మీకు నచ్చిన శారీరక కలాపాలను చేపడుతూ ఇక మంచం మీద కూర్చొని కాలక్షేపం చేయవలసిన పని లేదు. మీలో అత్యున్నత స్థాయిలో ఉన్న శక్తి బలంతో పాటుగా మంచి ఆరోగ్యకరమైన పరిస్థితి మీరు బయటికి వెళ్ళి కాలక్షేపం చేయడానికి కారణాలు కాబోవు. మళ్ళీ యాక్టివ్గా మారండి. ఎంజాయ్ చేయండి. కర్కాటక రాశి. ఓవర్వ్యూ. ఈరోజు మీకు జీవితంలో ఉపయోగపడే సలహాలనిచ్చే మీకంటే సీనియర్ ఒకరు మీకు తటస్థపడవచ్చు. మీరు ఆయన సలహాను కోరి ఉండకపోవచ్చు, కానీ అది మీకు చాలా ఉపయోగకారిగా ఆశ్చర్యకరంగా చేతికి ఉపయోగపడేదిగా కనిపిస్తుంది. అనుకోని ఈ దేవుడు లాంటి వ్యక్తికి మీరు ఎల్లకాలం రుణపడి ఉంటారు. కర్కాటక రాశి. రొమాన్స్. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని తీసుకువస్తుంది. మీరు బయటకు వెళ్ళి కులాసాగా ఎంజాయ్ చేయడానికి, క్రొత్త వారిని కలవడానికి, మీరు ఇంప్రెస్ చేసే విధంగా డ్రెస్ చేసుకుంటారు. అలాగే అందరూ మిమ్మల్ని గమనిస్తారు కూడా. మీ దృష్టిని ఆకర్షించడానికి ఎవరో ఒకరు ప్రయత్నిస్తూ ఉండవచ్చు. వారిపై ఒక కన్ను వేసి ఉంచండి. ఎందుకంటే ఆ సమూహంలో ఒక ప్రత్యేక వ్యక్తి మీకోసం చూస్తూ ఉండవచ్చు. ఈ వ్యక్తి మీ ఆత్మీయుడైనా కావచ్చు కూడా. మొత్తం మీద ఈరోజు చాలా సందడిగాను ఖుషీగాను గడపవలసిన రోజు. బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయండి. కర్కాటక రాశి. కెరియర్. గణనీయమైన పని సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఒక వివేకవంతుడిగా, అన్ని విషయాలు తెలుసుకున్న ఒక వ్యక్తిగా, శక్తి సామర్థ్యాలు గల ఉద్యోగిగా గుర్తింపబడుతూ ఉండటానికి మీకు ఇదే అనువైన టైము. మీరు ఒక ప్రజెంటేషన్ ఇవ్వండి. ఇది ఒక ప్రశస్తమైన ఫలవంతమైనదిగా గుర్తింపబడవచ్చు. మిమ్మల్ని ఎవరూ నోటీస్ చేయకపోయినా సరే నిరుత్సాహపడి విసుగు చెందకండి. దీర్ఘకాలంలో ఇది మీకు అనుకూలంగానే పనిచేస్తుంది. ఎందుకంటే మీ బాసులు మిమ్మల్ని ఒక ఫోకస్ చేయబడిన అంకిత భావంతో పనిచేసే ఉద్యోగిగా మిమ్మల్ని గుర్తిస్తారు కాబట్టి. ఒకవేళ మీరు కనుక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి వారైన అయితే ఈరోజు మీ ఉద్యోగంలో కొంత ప్రోత్సాహం లభిస్తుంది. ఎందుకంటే ప్రస్తుత తరుణంలో ప్రతిదీ కూడా మీకు అనుకూలంగానే సాగిపోతూ ఉంటుంది కాబట్టి. అలాగే మీ లక్ష్యాలను సునాయాసంగా సాధిస్తారు కాబట్టి. కర్కాటక రాశి. ఫైనాన్స్. మీరు అకౌంట్స్కు సంబంధించిన పని చేస్తూ ఉంటే ఈరోజు లాభసాటి అయినదే కావచ్చు. ఆకస్మికంగా అది ఒక ఆర్థిక లాభాన్నిచ్చే గాలివాటం లాంటిది కాకపోయినా ఈ రంగంలో పనిచేస్తూ ఉండేవారికి లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఏమైనా మీ ఆర్థిక పరిస్థితి పురోగతిలోనే ఉంది కాబట్టి కష్టపడి పనిచేస్తూనే ఉండండి నిరంతరం. కర్కాటక రాశి. హెల్త్. ఈరోజు మీ స్నేహితులు మీ కుటుంబం అంతా కూడా మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు దానిని సరైన మార్గంలో పెట్టడానికి మీకు వారు నిజంగా ఆప్తులే అన్న విషయాన్ని గమనిస్తారు. మీరు వారితో కలిసి వాకింగ్ చేయడమో లేక పరుగు పెట్టడమో లేక స్క్వాష్ ఆడటమో చేస్తారు. స్థానిక ఫిట్నెస్ సెంటర్లో ఏ విధంగా చూసినా మీ కృషిలో భాగస్వాములు కలిసి ఉంటారు. మీతో అలాగే ఫిట్నెస్ కోసం ప్రయత్నించడంలో కూడా. అందుచేత మీరిప్పుడు ఒంటరిగా లేరు. ఈ మార్గంలో మీరొక్కరే ఒంటరిగా సాగిపోవడం లేదు. సింహరాశి. ఓవర్వ్యూ. ఈరోజు మీకు ఇంటి వద్దనే సౌఖ్యంగా హాయిగా ఉంటుంది. దీనిని మీరు పూర్తిగా ఎంజాయ్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో
కాలక్షేపం చేయడంలో ఉన్న ఆనందాన్ని అనుభవించండి. తనివి తీరా మీకు ఏ సహాయం కావాలన్నా వాళ్ళందరూ మిమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తూ మీకు సహాయ సహకారాలు అందించడానికి ఎంతో సంతోషిస్తారు. సింహరాశి రొమాన్స్. ఈ ప్రణయ జీవితంలో మీ భాగస్వామికి మీరు నమ్మకమైన మంచి స్నేహితుడిగా ఉండేట్లు చూసుకోండి. వీలైతే మీ ప్రేమను నిర్భయంగా ఓపెన్గా తెలియచేయండి. మీ భాగస్వామిని అతని కోసం మీరెంత శ్రద్ధ తీసుకుంటున్నారో అర్థం చేసుకునేటట్లుగా ఈరోజు మీకు ఒక ప్రకాశవంతమైన హుషారైన రోజుగా ఉండాలంటే మంచి మార్గం ఒక పిక్నిక్ తీసుకువెళ్ళి ఎంజాయ్ చేయడము, లేకపోతే టౌన్ ప్రక్కన ఒక చిన్న లంచ్ని తీసుకోవడమో చేయడమే. ఇద్దరూ కలిసి సరదాగా నవ్వుకుంటూ కాలక్షేపం చేయండి. దానికి తోడు మీ యొక్క మనోభావాలను, ప్రేమభరితమైన క్షణాలను పంచుకుంటూ మీ స్నేహాన్ని పెంపొందింప చేసుకోవడానికి, మీరు గడిపిన టైమ్స్ మీ ప్రేమ బాంధవ్యాన్ని పెంపొందించుకోవడానికి కూడా అంతే ముఖ్యమైనవని, అంతే విలువైనవని గ్రహించండి. సింహరాశి కెరియర్. ఈరోజు మీరు విదేశాల నుండి ఒక శుభవార్తను అందుకోవచ్చు, లేకపోతే పని మీద విదేశాలకు ప్రయాణం కట్టే అవకాశం మీకు లభించవచ్చు. ఇది స్వల్పకాలపు ప్రయాణమే కావచ్చు, కానీ దాని ప్రభావం మీ జీవితంపై చాలా కాలం ఉంటుంది. మీ దగ్గర ఉన్న మంచి సూట్లను సిద్ధం చేసుకుని ఉండండి, ఎందుకంటే మీరు అందరినీ ఇంప్రెస్ చేయవచ్చు. మీ బిజినెస్ కార్డులను కూడా సిద్ధంగా ఉంచుకోండి, అందరికీ ఉదారంగా ఇవ్వడానికి. ఈ ప్రయత్నాలన్నీ మీకు రానున్న భవిష్యత్తులో మంచి ఆర్థిక లాభాలను కలుగజేయవచ్చు. సింహరాశి ఫైనాన్స్. ఈరోజు మీ ఆర్థిక విషయాలకు సంబంధించి మీరు ఒక ఆర్థిక నిపుణుడితో సంప్రదించాలని యోచిస్తూ ఉంటారు. ఈ మధ్య మీరు తలకు మించిన పెట్టుబడులతో సతమతమవుతూ ఉంటే మీకు సహాయం చేయడానికి ఒక క్వాలిఫైడ్ వృత్తి నిపుణుడికి ఇది సరైన టైము. ఇటువంటి పరిస్థితి నుండి మిమ్మల్ని కాపాడటానికి వారిచ్చే తెలివైన సలహాను జాగ్రత్తగా వినండి. దానిపై తగిన చర్యలు తీసుకోండి ఈరోజు. సింహరాశి హెల్త్. ప్రస్తుత తరుణంలో మీ ఆప్తులు అనారోగ్యానికి గురి కావచ్చు. ఈ కష్ట సమయంలో మీరు వారి చెంతనే ఉండి మీరు చేయటానికి సాధ్యమైనంత వరకు చేయండి. అన్నిటికంటే మిన్నగా మీరు వారికి మానసిక ధైర్యాన్ని ఇస్తూ వారి చెంత ఉండండి. వారు ఈ విధంగా చేయమని మిమ్మల్ని అడిగి ఉండకపోవచ్చు, కానీ ప్రస్తుత తరుణంలో మీ వద్ద నుండి వారు కోరుకునేది మీరిచ్చే మానసిక స్థైర్యం. కన్యా రాశి ఓవర్వ్యూ. అధికారంలో ఉన్నవారు మీకు ఈరోజు సహాయం చేస్తారు. మీరు ఎదుర్కొనే సమస్యల గురించి మీ పై అధికారులతో దాపరికం లేకుండా మాట్లాడండి. ఆఫీసులో ఉండే వాతావరణాన్ని ఆమోదయోగ్యమైన విధంగా ప్రోత్సాహకరంగా ఉండేటట్లు ఎలా మార్చాలో కూడా చర్చించండి. వారిని మీ మాట వినమని ఎక్కువ ఒత్తిడి చేయవద్దు. కన్యా రాశి రొమాన్స్. మీ ప్రణయ జీవితంలో ఈరోజు అపాతివ్రత్యం, అవిశ్వాస సంకేతాల కోసం మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. లేకపోతే వివాహేతర బంధాలపై మీరు ఏమైనా ఆకర్షింపబడుతున్నారా అన్న దానిపై కూడా ప్రస్తుతం జాగ్రత్త వహించాలి. మీ బాంధవ్యాలపై ఉన్న భద్రత, బలం అన్న వాటిపై మీరు ఒక సింహావలోకనం చేసుకోవలసిన రోజు ఇది. మీ అంతటి మీరే ప్రశ్నించుకోండి, ఇది ఏమాత్రమైనా అపాయంలోకి నెట్టివేయబడి హాని చేయదగ్గదేనా ఈ విధంగా అని. దాని సమాధానం కాదు అని మీకు తెలుసు. కన్యా రాశి కెరియర్. మీరు చేపట్టే చర్యలన్నీ చాలా వరకు ఆఫీసులో పని సవ్యంగా జరిగిపోతూ ఉండటానికి ఉద్దేశించినవి. మీ సిబ్బందిని, సహచరులను ప్రోత్సహిస్తూ ఉండండి. ఇప్పుడు మీరు కొంచెం క్రియేటివ్గా ఉండాలి, ఎందుకంటే ఆఫీసు సిబ్బందిలో కాస్త మందగమనం, బద్ధకం చోటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. అన్ని రకాలైన ప్రోత్సాహ పథకాలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించండి. మీ లక్ష్యాలను సాధించాలంటే చివరకు ఆర్థికపరమైన ప్రోత్సాహాలను, ఉత్పాదకాలను కలుగజేయడంపై ఆధారపడవలసి ఉంటుంది మీరు. కన్యా రాశి ఫైనాన్స్. రోజంతా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి మీరు చేయగలిగిందంతా చేస్తారు. ఈ రోజు మీకు వచ్చే రాబడిని సరిగ్గా మేనేజ్ చేయడానికి ఒక బడ్జెటింగ్ను ప్రయత్నించండి. మీరు తయారు చేసుకున్న ఆర్థిక ప్రణాళిక వంటిది, అలాగే లెక్కలు వేసుకోవడానికి మీ వద్ద ఉన్న ఆర్గనైజర్ వంటి క్యాలిక్యులేటర్ ఈ రోజు మీకు మంచి స్నేహితులు వంటివి. మీ ఆర్థిక లాభాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలని మీరు ఒక సిద్ధాంతాన్ని కూడా తెలివైన పద్ధతుల్లో రూపొందించుకోవచ్చు ఈరోజు. కన్యా రాశి హెల్త్. మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అలాగే మీ చుట్టుప్రక్కల వారిని కూడా సరదాగా, ఉత్సాహంగా ఉండేట్లు చేస్తారు. మీ వినోద, సరదా కలిగించే చేష్టలతో ఇది మీకు దేవుడిచ్చిన ఒక వరం లాంటిది. ఇతరుల జీవితాలను కాంతిమయం చేయడానికి దీనిని సద్వినియోగం చేయండి. మీకు తెలియకపోవచ్చునేమో కానీ మీ చుట్టూ ఉండేవారికి కాంతిని ప్రసాదింపజేసే ఒక సూర్యుడిలాగే కనిపిస్తూ ఉండవచ్చు మీరు. తులారాశి ఓవర్వ్యూ. మీకు దగ్గరగా ఉండే ఒక వ్యక్తి ఒక సంతోషకరమైనటువంటి విషయంలో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాడు. ఈ విషయం మీకు ఏ విధంగానూ హాని చేయకపోవచ్చు, అయితే
ఏది ఏమైనప్పటికీ అటువంటి సంఘటన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అలాగే కోపతాపాలకు గురవ్వకుండా వీటికి అతీతంగా ఉండే వ్యక్తిత్వాన్ని అలవరుచుకోండి. తులారాశి రొమాన్స్. ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటున్నట్లయితే మీరు ఒక ఆసక్తికరమైన వారిని ఒక కుటుంబ సెలబ్రేషన్లో కలుసుకోవచ్చని గ్రహిస్తారు ఈరోజు. బహుశా ఈ వ్యక్తి వేరే కుటుంబానికి చెందినటువంటి ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి ఒక అతిథిగా హాజరవ్వచ్చు. ఈరోజు మీరు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు కాబట్టి అటువైపు వెళ్ళి మీరే హలో చెప్పవచ్చు కదా. తులారాశి కెరియర్. మీకు పనిలో సంభవించిన ఒక ఇబ్బందిని గురించి మీరు ఈరోజు ఒక సలహాదారుని కానీ లేక మీకంటే సీనియర్ ఒకరిని కానీ మీరు సంప్రదించాలని ఆశిస్తున్నారు. మీరు ఇటువంటి సలహాలను మార్గదర్శకత్వాన్ని కోరుకోవచ్చు, తప్పు లేదు. కానీ వాస్తవానికి అటువంటిదేమీ మీకు ఈనాడు అంతగా ఉపయోగపడదు. మీరు చేయవలసిన మంచి పని ఏమిటంటే ఇంకో రోజు కోసం వేచి చూడడమే, ఆవేశాలు చల్లారిపోయేదాకా. తులారాశి ఫైనాన్స్. ఈరోజు మీ ఆర్థిక వ్యవహారాలతో సంబంధం ఉన్న బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు అలాగే ఇతర ఏజెన్సీలతో మీరు డీల్ చేయవలసిన రోజు. మీ ఆర్థిక వ్యవహారాన్ని మరియు బడ్జెట్ను వాస్తవ రూపంలో తయారు చేయడానికి కాస్త టైం తీసుకోండి. ఈ రోజు అలాగే వివిధ ఏజెన్సీలతో అవసరమైన విషయాలను చేపట్టండి. అంటే మీరు మదుపు చేసిన సొమ్ముకు సంబంధించి గాని లేక మీరు మదుపు పెట్టిన నిధులను మేనేజ్ చేయడం అన్న విషయంలో గాని ఈ రోజు మీ ఆర్థిక వ్యవస్థను అంతటినీ చక్కదిద్దుకొని సరైన రీతిలో నిర్వహించుకునే రోజు. తులారాశి హెల్త్. ఈరోజు మీరు క్షణికోద్రేకానికి, కోపానికి గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత వాటిని అదుపులో పెట్టాలి. మీరు పనిచేసే చోట కానీ పబ్లిక్గా కానీ మీరు ఒక్కసారిగా రెచ్చిపోవడం కానీ అరవడం వంటి చేష్టలపై దృష్టిని పెట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా గమనిస్తూ ఉండండి. ఈరోజు మీరు ఒక్కసారిగా కట్టలు తెంచుకుని ఉద్రేకంతో తారాస్థాయిలో అరవడం వల్ల దాని ఫలితంగా స్వల్పంగా గాయాలు తగిలే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు మీ భావోద్రేకాలపై అదుపును ఉంచుకోలేకపోతే ఈరోజు మానసిక భావోద్రేక శాంతిని మెయింటైన్ చేయండి. సమస్యలు ఏవీ తలెత్తవు. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్న పేపర్ వర్క్ అంతా ఈరోజు ఆశ్చర్యంగా సులభంగా పూర్తయిపోతుంది. ఇంతవరకు అభివృద్ధికి అడ్డంగా ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి ఒక్కసారిగా మీకు అనుకూలంగా మీ వైపు తిరుగుతాడు. మీ పై ప్రాజెక్టులన్నింటికీ అనుమతులు సంపాదించడానికి ఇతను మీకెంతో సహాయపడతాడు. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మెళకువగా జాగ్రత్తగా ఉంటూ ప్రస్తుతం మీ సంబంధ బాంధవ్యాల పరిస్థితి ఏమిటి అని బేరీజు వేసుకుని చూడండి. ప్రస్తుతం మీ ప్రణయ ప్రభావం కాస్త తగ్గిపోయినట్లుంది. మీ భాగస్వామి మీరు అంతగా సంతోషంగా లేనట్లు, మీ నుండి అతని దృష్టిని దూరంగా మరల్చి వేసే అవకాశాలు, సంకేతాలు ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్తగా గమనించండి. వాటిపై వెంటనే సరైన చర్యను తీసుకోండి. తర్వాత మీ హృదయ బాధను, గుండె నొప్పిని ఇది కాపాడవచ్చు అని మీరు తెలుసుకుంటారు. మీ భాగస్వామిని మీతో నిజంగా సంతోషంగా ఉన్నారా అని అడగటానికి ఇష్టపడుతూ సిద్ధంగా ఉండండి. వృశ్చిక రాశి కెరియర్. ఈరోజు మీ పనిలో మిమ్మల్ని కొన్ని అంశాలు నెమ్మదిగా సాగిపోమని బలవంతం చేస్తున్నాయి. కాబట్టి కాస్త వెనుకకు వంగి మీ ఉద్యోగ పదాన్ని ఒకసారి మీ మస్తిష్కంలో ప్రతిబింబించుకొని చూడాల్సి ఉంటుంది. మీరు ఈ టైంని మీ లాభానికి సద్వినియోగం చేసుకోండి. మరియు మీ ఉద్యోగంలో మీరు ఆశించేది ఏమిటో, మీ ప్రస్తుత ఉద్యోగం మీరు ఆశించింది మీకు ఇవ్వగలుగుతోందా లేదా అని పరిశీలించుకోవాలి. ఒకవేళ అభివృద్ధికి పెద్దగా అవకాశం లేని ఉద్యోగంలో కనుక మీరు ఉన్నట్లయితే ఈరోజు మీరు ఉండే స్థానాన్ని మారాలనుకునే ఆలోచన మొదలుపెట్టవచ్చు. వృశ్చిక రాశి ఫైనాన్స్. విదేశీ మార్కెట్పై ఆధారపడి లేక కలిసి పనిచేసేటటువంటి ఏ వ్యాపారంలోనైనా సరే మీరు ఉన్నట్లయితే ఈరోజు మీకు లాభాలను ఆర్జించి పెట్టవచ్చు. ఈ టైంను ఉపయోగించి కాసేపు ఆఫీసులో ఎక్స్ట్రా గంటలు పనిచేయండి. మీ మార్గంలో సంబంధించిన అనేక అభివృద్ధి విషయాలను ఆసరాగా తీసుకుంటూ ఈరోజు మీకు పుష్కలంగా లాభదాయకమైనటువంటి రోజు. వృశ్చిక రాశి హెల్త్. గత కొద్ది కాలంగా కడుపుకు సంబంధించిన సమస్యల పట్ల మీరు బాధపడుతూ ఉండవచ్చు. అయితే ఈ సమస్యను సులభంగా చక్కబెట్టవచ్చు. అనారోగ్యకరమైన చిరుతిళ్లను, పనికిమాలిన పదార్థాలను తినడం మానేస్తే, పౌష్టిక సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే ఆహార నియమాల మీద, వ్యాయామం మీద మీరు ఫోకస్ చేయవలసిన రోజు ఇది. అలాగే మీ కడుపుకు సంబంధించిన సమస్యలను కూడా చక్కబెట్టడానికి ఈ విధంగా చేయడం వల్ల మీరు హాయిగా కులాసాగా ఫీల్ అవుతారు ఈరోజు. ఇది మీరు తీసుకునే ఆహారాన్ని ఇంకా మెరుగుపరిచి ఇంకా పౌష్టికంగా చేస్తూ మీకు మంచిని కలుగజేస్తుంది. ధనుర్రాశి ఓవర్వ్యూ. గత కొద్ది కాలంగా మీ ఆప్తులతో మీ సంబంధ బాంధవ్యాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయనిపిస్తుంది. అటువంటి పరిస్థితి ఈరోజు సామరస్యంగా సర్దుకుపోవటం ప్రారంభమవుతుంది.
మీ కఠోరమైన శ్రమకు, దీక్షకు, పట్టుదలకు, సహనం, రెండు ప్రక్కల నుండి ఓర్పు, విధానం అన్నవి ఈ పరిస్థితిని చక్కదిద్ది మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాయి. ధనుర్రాశి రొమాన్స్. మీ ప్రణయ జీవితంలో ఓపిక, క్షమ అనేవి ఈనాటి రూల్స్. ఇటీవలి కాలంలో మీకు మీ భాగస్వామికి మధ్య కొన్ని విభేదాలు వచ్చి ఉండవచ్చు. అయితే మీరు వాటిని గురించి మాట్లాడుకోవటం, క్షమించుకోవటం, ఆ తర్వాత వాటిని వదిలివేసి మర్చిపోవటం అన్న వాటి కోసమే ఈరోజు ఉంది. అయితే అసంపూర్తిగా, అసంతృప్తిగా ఇటువంటి విషయాలను దాచిపెట్టడానికి ప్రయత్నించకండి. తర్వాత అవే చాప కింద నీరులా తిరిగి ప్రత్యక్షమై మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. వివరంగా మాట్లాడుకోండి. ఇద్దరు మీ భాగస్వామిని క్షమించి మన్నించండి. పూర్తిగా ఈరోజు మీ అనురాగం మళ్ళీ సరైన దారిలో పడుతుంది మరోసారి. ధనుర్రాశి కెరియర్. మీ ప్రగతి మార్గంలో అడ్డు తగిలే ఆటంకాలన్నిటినీ ఈరోజు వృత్తిపరమైన మీ నైపుణ్యాన్ని, అనుభవాన్ని, కౌశల్యాన్ని ఉపయోగించుకోగలిగేటట్లు చూడండి. మీరు చేపట్టే ఒక చిన్న సరైన చర్య సమస్యలన్నిటినీ ఒకేసారిగా మళ్లీ మళ్లీ తలెత్తనీయకుండా పరిష్కరించగలదు. ఈరోజు ముందుకు సాగిపోవటానికి మీ పట్టుదలను ఉపయోగించండి. అంతేకాని చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని అడ్డుకునేందుకు అవకాశం ఇవ్వద్దు. ప్రతి ఒక్కరూ సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు ఎప్పుడో ఒకప్పుడు. అయితే చాలామంది విజేతలు ఇటువంటి సమస్యలు వారిని ఇంకా వివేకవంతులు చేయడానికి ఉపయోగించుకుంటారు. ధనుర్రాశి ఫైనాన్స్. ఈరోజు వ్యాపారానికి చాలా అనువైన రోజు. మీరు లాభాలు పెరుగుతున్నట్లు గమనించవచ్చు. పెళ్లిళ్లను ఏర్పాటు చేసే సంస్థలో గనుక మీరు ఏ విధంగానైనా సంబంధం ఉండి పనిచేస్తున్నట్లయితే ప్రస్తుతం మీ అదృష్టం మీ తరఫునే ఉంది. మీరు ఎంత బిజీగా ఉంటారంటే మీరెంతవరకు ఈ పనిని హ్యాండిల్ చేయగలరో అంతవరకు అన్నమాటే. అలసట కలుగుతున్నా మీరు గట్టి కృషి, నిరంతరం శ్రమ చేస్తూనే ఉండండి. ఇటువంటి కాలంలో శుభప్రదమైన సీజన్లో మీరు వాస్తవంగా చాలా డబ్బును గడించవచ్చు. ధనుర్రాశి హెల్త్. అజీర్ణ వ్యాధితోనూ మరియు జీర్ణాశయ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కొంత ఉపశమనం కలిగించే రోజు. మీ అనారోగ్యాలకు మీరు చికిత్సను కనుగొనగలరనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మీరు ఆహార నియమాలను పాటించవలసి ఉంటుంది. ఖచ్చితంగా తిరిగి ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండటానికి అతిగా సుగంధ ద్రవ్యాలతో ఉండే ఆహారాన్ని తీసుకోవటం మానివేయండి. అలాగే నూనెలు, తీపి కూడా ఎక్కువగా ఉండే ద్రవ పదార్థాలను కూడా ఈ సమయంలో అధిక పరిమాణంలో స్వచ్ఛమైన, పరిశుభ్రమైన ద్రవ పదార్థాలను త్రాగితే రోజంతా హాయిగా ఏ సమస్య లేకుండా గడపగలుగుతారు మీరు. మకర రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఇంటి నుండి, ఆఫీసు నుండి బయటకు వెళ్ళి ప్రకృతి అందాలను తిలకించాలని కాస్త ఆసక్తిగా ఉంటారు. ఈ మధ్య కలిగిన పని ఒత్తిడిని కాస్త వదిలించుకొని మీ మైండ్ని ప్రశాంతంగా ఉండేటట్లు క్లియర్ చేసుకుంటారు. మీ కుటుంబాన్ని ఒక పార్కుకో లేక ఒక పబ్లిక్ ప్లేస్కో తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మకర రాశి రొమాన్స్. ఈనాటి ప్రణయలోకంలో మీరు ఈరోజు నేర్చుకునే పాఠం: ఒకవేళ మీరు మీ భాగస్వామి నుండి ప్రేమను, ఆదరణను పొందాలంటే అటువంటి వాటిని ముందుగా అతనికి మీరు ఇవ్వాలి. మీరు కఠిన వైఖరిని అవలంబిస్తూ ఇతరులు మీ పట్ల ప్రేమాభిమానాలను కురిపించాలని ఆశించలేరు. మీ ఫీలింగులతో మీరే ముందు చొరవ తీసుకోండి. ముందుకు రావటంలో ఇతరులు ఇంకా క్షేమకరమైన భావించి తాము కూడా ముందుకు వచ్చి మీతో వారి అభిప్రాయాలను, ఫీలింగ్స్ను, ఎమోషన్స్ను పంచుకోవటం సౌకర్యంగానే ఉందనుకుంటారు. మీ గురించి బాగా తెలుసుకోవాలనుకునే వారు చాలామంది ఉన్నారు. మకర రాశి కెరియర్. ఉద్యోగం మారాలని మీరు అనుకుంటూ ఉంటే చాలా జాగ్రత్తగా ఒక ప్రణాళికను వేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కొద్దిగా వాయిదా వేసి సరైన అవకాశం కోసం ఎదురు చూడటం మంచిది. ప్రస్తుతం మీరు పనిచేసే ఆఫీసులో మీ సహోద్యోగులతో కలిసి తీసుకున్న నిర్ణయం ఒకటి మీకు బాగా అనుకూలించవచ్చు. వృత్తికి సంబంధించిన విషయంలో మీరు ఈరోజు ఒక పరపతి కలిగిన వ్యక్తి వద్ద నుండి సహాయం పొందుతారు. అతనిని, ఆమెను గాని ప్రోత్సహించడానికి, ఇంప్రెస్ చేయడానికి మీ యొక్క అంకిత భావాన్ని, పనికి కట్టుబడి ఉండే విధానాన్ని చూపించండి. ఇదే టైంలో అధిక ఒత్తిడితో ఉండే పరిస్థితులను మీరు చాలా చాకచక్యంగా హ్యాండిల్ చేయడం నేర్చుకోండి. మకర రాశి ఫైనాన్స్. మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడానికి ఇది చాలా ప్రోత్సాహకరమైన రోజు. అతి తొందరలో మీ లక్ష్యాలను సాధించడానికి మీరు తీవ్రంగా, నిరంతరంగా పట్టువిడవకుండా శ్రమ పడుతూ కృషి చేయవలసి ఉంటుందని మర్చిపోకండి. అయితే మీరు ప్రోత్సాహకరమైన దృక్పథం కలిగి ఉండి ఆశావహంగా ముందుకు సాగిపోతూ ఉండాలి. మీ ప్రగతి పథంలో మీకు తగిలే అడ్డంకులన్నింటిలోని మీలోని నమ్మకం, ఆత్మవిశ్వాసం
మీరు అధిగమించేటట్లు చేయగలవు. జాగ్రత్తగా వ్యూహాత్మకంగా వేసిన ప్రణాళికలు సరైన అవకాశం తోడై ఉండి మీ వృత్తిపరమైన కలలను నిజం చేసుకోగలిగేలాగా చేస్తాయి. ఈ విషయంలో మీ సహోద్యోగుల సహచరుల సహాయాన్ని తీసుకోండి. ఇవి మీ యొక్క ఆత్మాభిమానాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీ లక్ష్యాలను సాధించడంలో మీకు తోడ్పడతాయి. మకర రాశి హెల్త్. ఈ రోజు మీలోని అధిక ఒత్తిడి స్థాయి మీ రక్తపోటును తీవ్ర స్థాయికి నెట్టివేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ప్రశాంతంగా ఉంటూ ఏ విధమైన ఉద్రిక్తతకు లోను కావద్దు. ఈరోజు ఒకవేళ మీకు రక్తపు షుగర్ సమస్యలు ఉన్నట్లయితే బయటపడి కాసేపు ఒక చిన్న ఆరోగ్యవంతమైన ఎక్సర్సైజ్ చేయాలని తెలుసుకోండి. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ యొక్క కంగారు ఆదుర్ద కొంచెం అధిక స్థాయిలోనే ఉండవచ్చు. అందుచేత కుటుంబ విషయంలోనూ మీ మిత్రుల విషయంలోనూ మీరు కొంచెం అణకువగా ఉండడమే మంచిది. ప్రస్తుతం మీరు తాత్కాలికమైన అభద్రతా భావంతో ఉన్నారు, కానీ ఈ పరిస్థితి తొందరలోనే సర్దుకుంటుంది. మీరు నిశ్చింతగా ఉండండి. కుంభరాశి రొమాన్స్. మీరు ప్రేమించే వారితో సెలవు రోజును కాస్త బయటపడి కాలక్షేపం చేయడంపై పరిశీలించవలసిన రోజు. బహుశా ఈవేళ మీరు వెళ్ళకపోవచ్చు, కానీ మీ మైండ్లో ఒక ప్రణయభరితమైన విహారయాత్ర గురించి ఆలోచన ఊగిసలాడుతోంది. తరచుగా ఉత్తరం దిక్కు ఈరోజు ప్రేమికులకు చాలా అనువైన రోజుగా కనిపిస్తోంది. అందుచేత మీరు ఎటైనా బయలుదేరి వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే మీరు తెలుసు ఎటువైపు వెళ్లాలో. ఈ ప్రణయభరితమైన విహారయాత్రను ఎంజాయ్ చేయండి. కుంభరాశి కెరియర్. ఈరోజు ఒక వృత్తి నిపుణుడిని మీరు సంప్రదిస్తే బాగుంటుందని, మీ ఉద్యోగ పురోగతిని గురించి, లేకపోతే ఒకవేళ మీరు విద్యార్థి అయినట్లయితే మీ విద్యా విషయాలపై కానీ ఆలోచన చేస్తూ ఉంటారు. ఒక అనుభవజ్ఞుడైన వృత్తి నిపుణుడి వద్ద నుండి మీకు ఒక మంచి సలహా దక్కే అవకాశం కనిపిస్తోంది. అలాగే అది చాలా ఉపయోగకరమైనది కూడా. అందుచేత ఈ విషయం గురించి అడగటానికి మీరేమీ భయపడకండి. మీరు మీ శక్తి, మీ నైపుణ్యం వృధాగా పోకుండా ఉండేందుకు ఈరోజు మీరొక అనుభవజ్ఞుడైన వ్యక్తినే సలహా అడిగేటట్లు జాగ్రత్త పడండి. కుంభరాశి ఫైనాన్స్. ఈ రోజు మీరు విలాసాలలో మునిగి తేలుతూ ఉండాలనే ఆలోచనతో ఉండే రోజు. బహుశా నగలు కొనాలనే ఉద్దేశం మీ మైండ్లో ఊగిసలాడుతోంది. అంతకంటే ఇంకా విలాసవంతమైనది, ఖరీదైనది కాకపోతే మీరు ఈ రోజు విచ్చలవిడిగా కాలక్షేపం చేయవచ్చు, కానీ అతిగా మీ పరిధులను దాటి మాత్రం పోకండి. బ్యాంకును బద్దలు కొట్టేటట్టుగా మీరు స్థితప్రజ్ఞులు, వాస్తవ దృష్టితో ఉండేవారు, కానీ జీవితంలో మేలైన మెరుగైన వైపుపై కూడా మీ మమకారం అనుభవించాలనే ఆశ మీలో ఇంకా ఉంది. అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ. కుంభరాశి హెల్త్. ఈ మధ్య మీరు అనుభవిస్తున్న ఒత్తిడి వల్ల ఇటీవలి కాలంలో మీరు అధికంగా క్యాలరీలను తీసుకుంటున్నారు. దీనిని ఎదుర్కొనడానికి సరైన మార్గం మీరు ఈరోజు మరికొంత ఎక్కువసేపు వ్యాయామం చేయడమే. ఉదయాన్నే మీరు చేసే వాకింగ్లో మరికాస్త ఎక్కువ దూరం నడవండి, లేకపోతే ట్రెడ్మిల్ పై మరొక 5 నిమిషాలు ఎక్కువసేపు రన్ చేయండి. ఏ విధంగానైనా సరే ఈరోజు తిరిగి యథాస్థితికి చేర్చుకునేటట్లు చూడండి. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక వ్యక్తిని కలుసుకుంటారు చాలా కాలం తర్వాత. ఇది మీకు ఆశ్చర్యకరమైన శుభసూచకం. అలాగే సంతోషంతో ఈ కలయిక మీకు అమితానందాన్ని కలిగిస్తుందని ఆశించవచ్చు. పాతకాలం మిత్రులు, మంచి స్నేహితులు, మీకు ఆప్తులు కూడా. అందుచేత మీ కలయిక మీకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో మీరు కలిసే వ్యక్తి కూడా అంతే ఆనందాన్ని ఇస్తుందని గమనించండి. మీనరాశి రొమాన్స్. ఈరోజు మీరు అత్యంత ఆకర్షణీయంగా ఉంటూ ప్రేమించబడే రీతిలో కనిపిస్తూ ఉంటారు. ఇటువంటి ప్రేమైక లక్షణాలు ఉన్నవారి కోసం మీ చుట్టూ ఉండే ప్రస్తుత పరిధిలో నుండి చూడకండి. నిజమైన స్వచ్ఛమైన ప్రేమ దూకుడుగా ఉంటుంది. ఎప్పుడూ ఒకవేళ మీరు ఇంటర్నెట్లోనే మీ భాగస్వామిని ఎంచుకోవాలని చూస్తూ ఉంటే ఈరోజు మంచిది, మీకు ఫలప్రదమైనది. ఇటువంటి ప్రోత్సాహకరమైన అంశాలను మీ లాభానికే సద్వినియోగం చేసుకోండి. అలాగే మీలో ఉండే పాజిటివ్ ప్రణయపూరితమైన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోండి. ఈరోజు మీనరాశి కెరియర్. ఈరోజు ప్రజా సంబంధాలను మార్కెటింగ్ చేసే రంగంలో మీరు నియమింపబడినట్లు గమనిస్తారు. ఒకవేళ ఇది మీరు ఎప్పటికే పనిచేస్తున్న రంగమే అయితే మీరు చాలా బిజీగా ఉండేటట్లు ఆశించవచ్చు. అది మీరు పనిచేసే రంగానికి చెందనిదైతే మీరు మీ నైపుణ్యాన్ని, మీరు సాధించిన విజయాలను మార్కెట్ చేసుకునే పొజిషన్ కావచ్చు. ఈరోజు మీరు మీ మనసులోని మాటను వివరంగా చెప్పగలిగేటట్టు ఉండాలి. అలాగే మీ సందేశాన్ని సూటిగా ఇతరులకు ఇవ్వగలగాలి. మీనరాశి ఫైనాన్స్. మీ ఆర్థిక సంపాదనను పెంచుకోవటానికి సంబంధించినంత వరకు మీలో ఉన్న బలమైన పట్టుదల, దీక్ష మీకు సహకరిస్తాయి. మీరు చేసే ప్రతి పని మీద కూడా ఫోకస్ చేస్తూ మనసును కేంద్రీకరించాల్సి ఉంటుంది.
ప్రస్తుత సమయంలో మీ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడంలో ఉండే సృజనాత్మక శక్తి మరియు అనుభవం మీకు వీలుని కలిగిస్తాయి. ఆర్థిక లాభాలను ఆర్జించడంలో మార్పును తీసుకురావడానికి క్రొత్త దారులను తొక్కుతూ ఉండండి. ప్రోత్సాహకరమైన దృక్పథం మరియు శక్తి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. మీ సీనియర్లందరితోటి మంచి సంబంధాలను కొనసాగిస్తూ ఉండండి. పరిస్థితులను బట్టి వాటికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీ సామర్థ్యం ఎటువంటి ఆర్థిక సమస్యలైనా సరే సులభంగా పరిష్కరించడానికి ఉపయోగిస్తాయి. మీనరాశి హెల్త్. ఈ రోజు కొంచెం తక్కువ స్థాయిలో ఉండే హాబీలను చేపట్టి రోజు అంటే వాకింగ్ కానీ లేక పుస్తక పఠనం కానీ మీ మైండ్ను హుషారుగా పనిచేస్తూ ఉండనివ్వండి. కానీ శారీరకంగా అతిగా శ్రమ పడకండి. మీ శరీరానికి జిమ్ నుండి ఈ ఒక్కరోజు ఆఫ్ ఇవ్వండి. సరైన పౌష్టికాహారం తీసుకుంటూ ఉండండి, లేకపోతే మీరు మందకొడిగా తయారవ్వచ్చు.